హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వీరు నిజస్వరూపాన్ని రుద్ర అందరి ముందు బయట పెట్టడంతో వీరు అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. ఇంత మోసం ఎందుకు చేశావు వీరు అని విజయేంద్ర ప్రతాప్ నిలదీస్తే వీరు దగ్గర ఎలాంటి సమాధానం ఉండదు. ఇంక వెంటనే శకుంతల, ఏవండి, ఖచ్చితంగా ఫ్రాడ్ చేసిన వాళ్ళే మనకి రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఈ ఇంటి అల్లుడు వీరుకి కావాలని మనల్ని నష్టపరిచే అవకాశాలు కానీ ఆలోచనలు కానీ ఎందుకు చేస్తాడు? ఖచ్చితంగా ఫ్రాడ్ కంపెనీ వాళ్ళే ఇలా కావాలని వీరుపై నిందలు వేస్తున్నారు అని అంటుంది శకుంతల. అవునత్తయ్య గారు, మీరు చాలా కరెక్ట్గా గెస్ చేశారు. మావయ్య గారు, నా మాట వినండి, నిజంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు అని వాళ్ళని కన్విన్స్ చేసి ఇంకా ఏదో ఒకలా బయట పడిపోదాం అనుకుంటాడు వీరు. బట్ ఎవ్వరిలో ఆ డౌట్ పోకపోయేసరికి వీరుకి అందరి ముందు అవమానం జరుగుతుంది. సో ఇంకా వీరు చాలా కోపంగా రుద్ర వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే ఇషిక వీరుని చీదరించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇషిక ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది విననంటారు. ఏం చెప్తావు బ్రో? ఇంకా ఏం చెప్తావు? నన్ను ఎలా మోసం చేశానన్నది చెప్తావా? నువ్వు నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు అర్థమవుతుందా బ్రో? అర్థమవుతుందా? నేను ఇంకెప్పటికీ నిన్ను నమ్మను బ్రో అని అంటారు. అది కాదు, నాకు అందరి ముందు అవమానం జరిగేలా చేసింది ఆ ఫారినర్స్ అనుకుంటున్నావు కదూ, కానీ ఆ ఫారినర్స్ కాదు, ఫారినర్స్లో వచ్చిన వాళ్ళు ఎవరో చూస్తావా అని ఒక వీడియో చూపిస్తాడు. క్లియర్గా ఏంటంటే ఆ వీడియోని ఒక ఇన్ఫార్మర్కి చెప్పి అసలు ఇంటి చుట్టుపక్కల మొత్తం సీసీటీవీ పెట్టించమంటాడు అనమాట. లైక్ చెక్ చేయించమంటాడు అనమాట వీరు. సో వీళ్ళిద్దరూ రుద్ర చెప్పిన ప్లాన్ ప్రకారం గంగా అండ్ రంగా ఇద్దరు ఇంకా అలా ఫారినర్స్గా బయటికి వచ్చేసి ఒకరినొకరు హైఫై ఇచ్చుకోవడం చూస్తారనమాట. ఆ ఇన్ఫార్మర్ చూసి వెంటనే ఆ వీడియోని షేర్ చేస్తారు వీరుకి. ఆ వీడియోని వీరు చూపించగానే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట. వెంటనే ఇషిక, అంటే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం రుద్ర బ్రోనే చెబ్రోయిన్లానే చేశారని అంటారు. అవును, ఎగ్జాక్ట్లీ, రుద్రే కావాలని నా పరువు తీయడానికి, అందరి ముందు నేను అవమానపడ్డానికే ఇదంతా చేశాడు. బట్ వన్ థింగ్ యూ మస్ట్ రిమెంబర్ ఇషిక, నా రివెంజ్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ రుద్ర చూస్తాడు, చూసి తీరుతాడు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్తాడు. ఏం చేయబోతున్నావు బ్రో? ఆ రుద్రాని గంగాని ఏం చేయబోతున్నావు అంటే చాలా క్రూయల్గా విలనిజంతో నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. రుద్ర అలా ఇంకా కార్ డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా ఒక లారీని మాట్లాడతాడనమాట వీరు. మాట్లాడి, హలో, ఏం చేస్తావు నాకు తెలీదు, పార్టీ బ్రతకూడదు అని అంటారు. మీరే చూస్తారు కదా, బ్రతికే ఛాన్సే ఉండదన్నా, మీరు ఫోన్ పెట్టేసేయండి అని చెప్పి ఇంకా వెళ్ళి అలా లారీతో స్పీడ్గా తన కార్ వైపు వెళ్తూ ఉంటాడు, రుద్ర కార్ వైపు. రుద్ర ఏమో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. హేయ్, ఎవర్రా నువ్వు, ఎవరు అని చెప్పి ఎంత పిలుస్తున్నా, ఎంత పక్కకి తప్పుకోమని చెప్పినా సరే పక్కకి తప్పుకోకుండా అలా రుద్ర కార్ని వచ్చి యాక్సిడెంట్ చేసేస్తాడనమాట. కావాలనే ఆ లారీ డ్రైవర్ యాక్సిడెంట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాపం రుద్ర ఏమో యాక్సిడెంట్ అయి స్పృహ కోల్పోతాడు. కరెక్ట్గా అప్పుడే ఉలిక్కిపడి లేస్తుంది గంగా. ఇదేంటి, నాకు గుండె అంతా చాలా భయంగా ఉంది, ఏమైంది అని చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది. రుద్ర ఇంకా ఇంటికి రాలేదని చెప్పి కిందికి వెళ్ళి చూస్తుంది. ఇదేంటి, అన్నయ్య అన్నయ్య, రుద్ర సార్ ఇంకా రాలేదన్నయ్య, ఎప్పుడు కరెక్ట్ టైంకి ఇంటికి వచ్చేస్తారు, ఒకసారి అకాడమీ వాళ్ళకి కాల్ చేయవా అని అడుగుతుంది. చేస్తానని చెప్పి అకాడమీ వాళ్ళకి కాల్ చేస్తాడు. కాల్ చేసేసరికి ఎప్పుడో రుద్ర బయలుదేరి వెళ్ళిపోయాడని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది గంగా. అన్నయ్య, నాకెందుకో భయంగా ఉంది, ఒకసారి వెళ్ళి చూసొద్దామా అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట. రంగా అండ్ గంగా వెళ్ళేసరికి అకాడమీ నుండి వస్తున్న దారిలో రుద్ర కార్కి యాక్సిడెంట్ అయి కనబడుతుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు గంగా అండ్ రంగా. ఇంకా వెంటనే రంగా అండ్ గంగా ఇద్దరు కలిసి రుద్రని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇంకా మొత్తం రుద్రకి జరిగిందంతా వాళ్ళు క్లియర్గా శకుంతల వాళ్ళకి చెప్తారు. విజయేంద్ర, శకుంతల అందరూ పరుగున వస్తారనమాట. పాపం వీళ్ళ దగ్గరికి వచ్చి ఇంక చూస్తూ ఉంటారు.
అయ్యో రుద్ర, ఏమైంది రుద్రకి అని చెప్పి అలా చూస్తూ ఉంటే ఇంక వెంటనే రుద్రకి సివియర్గా డ్యామేజ్ అయింది. తనకి యాక్సిడెంట్ అనేది సివియర్గా అయింది కాబట్టి ఆయన బ్రతుకుతారా లేదా అనేది మేము గ్యారంటీ ఇవ్వలేమని డాక్టర్ చెప్తారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట గంగా. లేదు, నా భర్తకి ఏమీ అవ్వకూడదు, ఏమీ అవ్వకూడదు అని చెప్పి పాపం గంగా అయితే చాలా అంటే చాలా కోరుకుంటుంది. వెంటనే విజయేంద్ర, సార్ ఎంత ఖర్చైనా పర్లేదు, మీరు మీరు మమ్మల్ని ఎంత డబ్బులు అడిగినా పర్లేదు, మేం మాత్రం ఒకటే కోరుకుంటున్నాం, మా రుద్ర బతకాలి, బ్రతికి తీరాలి అని చెప్పి పాపం చాలా మనస్ఫూర్తిగా అడుగుతారు. సార్ మా ప్రయత్నం మేము చేస్తాం. అతనికి చెప్పాను కదా సివియర్గా తనకి డ్యామేజెస్ దెబ్బలు తగిలాయి. సో ఆ ఇంజురీస్ రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంది అని చెప్తారు. పాపం అలా ఇంకా గంగా గుడికి వెళ్ళి ఇంకా అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటానని మొక్కుకుంటుంది. అమ్మ, నా భర్త బ్రతకాలి, బ్రతికి తీరాలి, అప్పుడు అప్పుడు ఖచ్చితంగా నేను నీకు బోనం సమర్పిస్తానమ్మా, నీకు 101 ప్రదక్షిణలు చేస్తానమ్మా అని పాపం అలా ఇంకా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది గంగా. కోరుకునేసరికి వెంటనే ఇంకా వస్తుంది, మొత్తం మొక్కు తీర్చుకొని ఇంటికి వస్తుంది. వచ్చి ఇంకా అలా రుద్రకి కుంకుమ పెడుతుంది. పెట్టగానే రుద్రని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తారు. ఇంకా తన ఇంజురీస్ అన్నిటినీ నార్మల్ చేస్తారనమాట డాక్టర్. బయటికి వచ్చి ఎస్, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, ఇప్పుడు అతనికి ఎలాంటి ప్రమాదం లేదు, కాకపోతే సివియర్ బ్లడ్ లాస్ అయింది, బ్లడ్ కావాలి అని అంటారు. ఇంకా రుద్రకి శకుంతల అయితే తనది నాది సేమ్ బ్లడ్ గ్రూప్, నేను ఇస్తాను అని చెప్తుంది. పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు విజయేంద్ర. అలా ఇంకా శకుంతల బ్లడ్ ఇచ్చేసరికి అలా హ్యాపీగా వాళ్ళైతే ఇంటికైతే డిశ్చార్జ్ చేసి తీసుకొస్తారు. ఇంకా వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట శకుంతల. రుద్ర, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, అర్థమైందా అని అంటారు. అర్థమైంది పెద్దమ్మ అని అంటారు రుద్ర. పాపం గంగా మాత్రం కంటికి రెప్పల రుద్రాని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. జాగ్రత్తగా చూసుకుంటూ ఇంకా గంగా చాలా మనస్ఫూర్తిగా రుద్రకి తగ్గాలి అని మార్నింగ్ నుండి నైట్ వరకు రుద్రని కంటికి రెప్పలా చూసుకుంటుంది. రుద్ర గంగని పిలిచి, గంగా, నువ్వు నా కోసం ఇవన్నీ చేస్తున్నందుకు ఒకవైపు హ్యాపీగా ఉన్నా, నీ ప్రాక్టీస్కి నువ్వు టైం అలొకేట్ చేయలేకపోతున్నావని నాకు చాలా బాధగా ఉంది అని అంటారు. సార్, నాకు మీకంటే ఏది ఎక్కువ కాదు, నేను కోరుకునేది ఒకటే, మీరు సంతోషంగా ఉండాలి, అదే అదే నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా అలా పక్కన వెళ్ళిపోతుంది గంగా. కానీ రేపటి నుండి మాత్రం ఖచ్చితంగా గంగని నేను బాక్సింగ్ అకాడమీకి తీసుకువెళ్తానని ఫిక్స్ అయ్యి ఇంకా గంగని వీల్ చైర్లోనే కూర్చొని, గంగా, నేను నీకు బాక్సింగ్ నేర్పించడానికే ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నీకు నేర్పిస్తాను అని తనకి ఎంత యాక్సిడెంట్ అయినా పాపం రుద్ర మాత్రం గంగకి ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు. ఇది ఇలా ఉండగా పైడిరాజు గంగా వాళ్ళ నాన్న అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. నేను వెళ్ళాలి అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటే, అమ్మ ఆగండమ్మా అని అంటారు డమ్మీ చిన్నిని. ఏంటి అని అంటుంది. అమ్మను మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతారు. నేను నా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను, నీకెందుకు అని అంటుంది. అది కాదమ్మా, నిన్ను నేనే డ్రాప్ చేస్తాను, నాకు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోమని సార్ చెప్పారమ్మా, ఇప్పుడు మీరు క్యాబ్లో వెళ్తే మీరు చాలా భయపడతారు, జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటారు. అవునా, సరే, నువ్వు తీసుకువెళ్తానంటే నాకేంటి, వస్తానని చెప్పి క్యాబ్లో ఇతని కార్లో బయలుదేరుతుంది. బయలుదేరి కొంచెం దూరంలోనే ఇక్కడ ఆపేసేయండి, నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా తను ఎక్కడికో వెళ్తుంది, అది ఎక్కడికో తెలుసుకోవాలి అని చెప్పి పైడిరాజు అయితే అలా ఇంకా డమ్మీ చిన్నిని ఫాలో అవుతాడు. ఇంకా డమ్మీ చిన్ని అయితే ఎక్కడికో కాదు పబ్కి వెళ్తుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతాడనమాట పైడిరాజు. వెంటనే ఇంకా పైడిరాజు అయితే అలా చూస్తూ ఉంటారు. అమ్మ మీరు అని అనేసరికి, ఏయ్ ఎవరు నువ్వు, అయినా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని చెప్పి ఫుల్గా డ్రింక్ చేసి మాట్లాడుతుంది. అది కాదమ్మా అది అని అనేలోపు, ఏయ్ ఇంకొక్క మాట మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంట్రా, ఏంటి, ఆయన పెద్ద ధీరుడు, నువ్వో పెద్ద సూర్యుడు అనుకుంటున్నావా? ఏ అమ్మాయి అన్నాక ఆ మాత్రం బయటికి వెళ్ళమా, ఆ మాత్రం మామూలుగా ఉండమా, అలాంటిది మమ్మల్ని ఇంతలా బాధ పెడతాడా? ఎప్పుడు చూడు డిసిప్లిన్ 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 అంటాడు, ఏంటి డిసిప్లిను అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా గట్టిగా
తిడుతుందనమాట ఆయన్ని, ఎవరిని, ఈ సుధా అని చెప్పి విశ్వనాథంని అయితే బాగా తిడుతుంది. ఇంకా తిట్టేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట పైడిరాజు. అదంతా క్లియర్గా రికార్డ్ అయితే చేసుకుంటారు. చేసుకొని ఎస్, ఇప్పుడు ఈవిడ దొరికిపోయింది, ఇప్పుడు నేను హ్యాపీగా వెళ్తానని చెప్పి ఇంకా బయలుదేరుతారు. బయలుదేరి ఎస్, ఇది ఒక్కసారి అయ్యగారికి చూపిస్తే చాలు మళ్ళీ అయ్యగారికి డౌట్ వస్తుంది అని హ్యాపీగా ఆ వీడియో ఫుటేజ్ మొత్తం తీసుకొని బయలుదేరుతారు పైడిరాజు విశ్వనాథం దగ్గరికి. ఇది ఇలా ఉండగా గంగ రుద్ర చెప్పినట్టే రుద్ర అడుగు జాడల్లోనే హ్యాపీగా అడుగులు వేస్తూ బాక్సింగ్ అయితే నేర్చుకుంటుంది. ఇంకా అలా రుద్ర గంగ ఇద్దరు హ్యాపీగా ఉండడం చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శకుంతల. వీరు మాత్రం నేను ఎంతలా విన్ని పడేయాలనుకున్నాను, యాక్సిడెంట్ చేయాలి అనుకున్నాను, కానీ చూడు ఏం జరిగిందో. ఈ రుద్రకి ఆయుష్ ఎక్కువే, అందుకే ఇంతకీ పోవటం లేదు అని చూస్తూ ఉంటే అప్పుడే గంగ వాడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఏంటి ఆయన బ్రతికిపోయాడేంటా అని చూస్తున్నావా? చూడు, నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే ఆయన బ్రతికే ఉండాలి కదా అని అంటుంది గంగ. గంగ ఏమంటున్నావు నువ్వు అని అంటారు. ఏయ్, నటించకు, నటిస్తే చంపేస్తా. నువ్వే ఇదంతా చేశావని నాకు బాగా తెలుసు, ఇదంతా కావాలని చేశావని కూడా నాకు బాగా తెలుసు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏంటో తెలుసా? కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. దేనికోసం నువ్వు ఇదంతా చేస్తున్నావో నాకు తెలీదు, కానీ నిన్ను చావు వెతుక్కుంటూ వచ్చిన రోజు ఇంత ఈజీగా ఉండదు. ఖచ్చితంగా చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరాన్ని నువ్వు తట్టుకోలేవు. ఇంక వీరు ఎలా ఎలా తెలిసిపోయింది అని చాలా అంటే చాలా కంగారుగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా ప్రీతి అలా చూస్తూ ఉంటే వీరు, ప్రీతి టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతారు. లేదండి, ఇంకా వేసుకోలేదు అని అంటుంది. సరే రా, నేను నీకు టాబ్లెట్స్ ఇస్తాను అని చెప్పి ఇంకా అలా టాబ్లెట్స్ అయితే ఇస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా గంగ వీరు వైపు చాలా కోపంగా చూస్తుంది. ప్రమీల, సరే నేను బయలుదేరి షాప్కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా అలా షాప్కి అయితే బయలుదేరుతారు. షాప్కి బయలుదేరిన వెంటనే అక్కడ కార్తీక్ రారు. ఇదేంటి కార్తీక్ రాలేదు, ఏమైంది కార్తీక్ గారికి? మక్కం మక్కం ఏంటి కార్తీక్ గారు రాలేదు మక్కం గారు అని అడుగుతారు. ఏమో మేడం, నాకు కూడా తెలీదు అని అంటారు. ఏంటి మీకు తెలీదా? ఎందుకు తెలీదు? అయినా మీకు ఖచ్చితంగా తెలియాలి కదా. సరే నేనే వెళ్తాను అని చెప్పి ఇంక బయలుదేరుతుంది. ఒక్కసారిగా అలా షాక్లో అయితే ఉండిపోతాడనమాట. వెంటనే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నది, అసలు బయలుదేరుతానండం ఏంటి? ఇప్పుడు ఆ కార్తీక్ గారింటికి ఈవిడ వెళ్తుందా అని చెప్పి షాక్లో ఉండిపోతాడనమాట. అలా మక్కమైతే ఇంక ప్రమీల బయలుదేరుతుంది. వెళ్ళి కార్తీక్ గారు ఏమైంది మీకు అనేసరికి ఆయనకైతే ఫుల్గా జ్వరం వస్తుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. అయ్యో ఇదేంటి కార్తీక్ గారు, మీకు ఇంతలా జ్వరం వచ్చిందా? మరి కొంచెమైనా మీరు పట్టించుకోవాలి కదండి మీ హెల్త్ గురించి. ఆగండి, మీకోసం సూప్ చేస్తానని చెప్పి ఇంకా అలా తనే సూప్ అయితే చేస్తుంది. ఒక్కసారిగా ప్రమీల అంత కేరింగ్ చూపించేసరికి షాక్లో అయితే ఉండిపోతారనమాట. అలా కార్తీక్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.